ఎందుకాలిడినా నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో దళపతి పసుపు గడపల ఛత్రపతి ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం నారాయణ స్వామి శ్రీకాంత్ మీరు వైర్లెస్ సెట్ ఆన్ చేసి దయచేసి కూలర్స్ పైన ఎక్కదండి మా కూలర్స్ పైన ఎక్కదండి దయచేసి కూలర్స్ పైన సౌండ్ సిస్టమ్ దగ్గర ఎక్కదండి దిగాలి అలా ప్లీజ్ దయచేసి సహకరించాలి కూలర్స్ పైన ఎవరు ఎక్కద్దు కల్చరల్ దయచేసి ముందు గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. దయచేసి అన్న కూర్చోండి ప్లీజ్, సమయం తక్కువ ఉంది. ముందు గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి. మనం ముందు వాళ్ళు నిలబడితే మనకి ఎంత అసౌకర్యంగా ఉంటుందో, మనం నిలబడితే కూడా మన వెనకమాల వాళ్ళకి అంతే అసౌకర్యంగా ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. ఒక హాస్య నాటిక కూలర్ల మీద కూడా ఎవరు ఎక్కొద్దు. అందరూ దయచేసి కూలర్ల మీద ఎక్కిన వాళ్ళు కూడా దిగాలి, కుర్చీల మీద ఎక్కిన వారు కూడా దిగాలి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ క్రమశిక్షణతో తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక మంచి హాస్య నాటిక కోయదొర అనేటువంటి
నాటికతో మా కళాకారులు మీ ముందుకు వస్తున్నారు. సరోజమ్మ కళా బృందం మీ ముందుకు వచ్చినందుకు మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వేదిక గురించి పెద్దలు కూడా విజ్ఞప్తి, ఎవరెవరు హర శంభో సద్గురుదేవ హర హర శంభో సద్గురుదేవ ఏడుగొండల ములవాడ రాజన్న మల్లన్న విజ్ఞప్తి చేస్తా. అంబవలకు జగదంబవలకు రా అంబవలకు జగదంబవలకు రా కంచిల ఉండే కామాక్షి మధురలో జరిగేది చెప్తాను, జరగబోయే చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. రండి తల్లి, మీలో ఎవరికైనా సమస్యలు రండి. మీలో ఎవరైనా భర్తను కొట్టారండి, లేదు భర్తనే భార్య కొట్టారండి, అన్నీ తెలుసు నాకు. జరిగేది చెప్తాను, జరగబోయే చెప్తాను. అరే ఏందబ్బా, ఒక గంట నుంచి ఊరంతా తిరుగుతానే ఉన్నాను. ఎవరే కానీ మన దగ్గరికి జాతకం చూసుకోవడానికి అర్థం వేసుకోవడానికి రావట్లేదు. అదే 2 సంవత్సరాల కిందట ఈ ఊరికి వచ్చింటే లక్షలాది మంది మన సోదర సోదరీమణులంతా కూడా కూర్చోవడం జరిగింది. మీరు కుర్చీల పైన నిలబడితే వెనక ఉన్న వారికి ఏమీ కనపడదు. ఇది మనందరి బహిరంగ సభ. ఈ బహిరంగ సభను క్రమశిక్షణతో విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి ఆ బ్యారికేడ్ల మీద ఉన్న సోదరులందరికీ కూడా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి మీరు కుర్చీల నుంచి కిందికి దిగితేనే వాలంటీర్స్ నిలబడకుండా మన సోదరులందరినీ కూడా కూర్చోమని చెప్పండి అమ్మా. అమ్మా తల్లి, నీ లక్ష్మీ రేఖ, నీకు అదృష్ట రేఖ చాలా అద్భుతంగా ఉందమ్మా. ఆ అదృష్ట రేఖ, ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే నా దగ్గర 3 ముఖాల పురికాయ ఉందమ్మా. ఒక తాయిత కడతా, 1,00,000 కాదు, 7 కాదు, కోట్లు కాదు, 10 మంది కలిసి టీ తాగలేదు పోతుంది, 10 మంది కలిసిన తోట టిఫిన్ చేయలేదు పోతుంది. ఒక 550 రూపాయలు అవుతా చూడు తల్లి. నువ్వు బాగుండవు స్వామి. ఏమ్మా, నీ అంతరాలు కట్టించుకునేదంతా గతంలో 2 సంవత్సరాల క్రితం నీ దగ్గర అంతరాలు కట్టించుకున్నటువంటి పరిస్థితి. అదేనమ్మో, ఆగమ్మా ఆగో. పోయిన సంవత్సరము ఈ అమ్మ ఏం పడిందో తెలుసా రామలక్ష్మి? ఏమనింది? స్వామి, నాకు 4 పిల్లలు ఇంట్లో, వాళ్ళని బడికి పంపించి ఫీజులు కట్టుకొని చదివించుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది స్వామి అని చెప్పింది. స్వామి, నాకు మొగుళ్ళు లేరు స్వామి, ఒక్కదాన్నే 4 పిల్లల్ని ఎట్లా సాగాల అని చెప్పేసి బాధపడితే అప్పుడే నేను సంతోషంగా ఉన్నానంటావేమా? అక్కడ దాకే వస్తున్నాను స్వామి. గతంలో అంతరాలు వేయించుకున్నానా, కానీ అప్పుడు అంతరాలు వేయించుకున్నాం, ఇప్పుడు అంతరాలు అవసరం లేదు. మా కూటమి ప్రభుత్వం, మా గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మాలాంటి మహిళల కోసం, నాకు 4 పిల్లలు, నాకు భర్త లేరు, నా 4 పిల్లలను చదివించుకోవడానికి ఈరోజు మరి ఎంతో ఆనందం, తల్లికి వందనం అనేటువంటి